మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సీరియల్ ప్రకారంగా తీసుకుంటామనంటే అట్లనే ఆపుతున్నాము. ఇంతకుముందు బండ మీద ఉండే బండ మీద కింద తీసేసి కింద పోసిన, కింద తాడిపత్రి వేసేసి అక్కడ పోసిన, అన్ని పట్టి కూడా పెట్టేసిన. అమ్మాలి ఇల్లు జోకడం వల్ల మాకు తొందరగా వెళ్ళిపోవాలని మేము చూస్తున్నాము. బండ్లు రావడం వల్ల ఇబ్బంది అవుతుందని వీళ్ళు చెప్తారు సెంటర్ వాళ్ళు. సరిపోని బండ్లు వస్తలేవండి. దినం తప్పించి దినం 2 బండ్లు వస్తే ఆ 2 బండ్లకే భర్తీ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇస్తారు. 2 రోజులలో మళ్ళీ 2 బండ్లు వస్తే పెద్ద కుప్పలు లేపేస్తారు. చిన్న మొత్తం అట్నే లేదు. చిన్న దాదాపుగా ఇప్పుడు ఒక ఇక్కడ అక్కడ చూస్తే ఒక 100 కుప్పలు దాకా ఉంటాయండి. పెద్ద కుప్పలే పెడతారు. సీరియల్ ఉంది కానీ చిన్న కుప్పలు తీసేస్తే బాగుంటుందని మేము కోరుకుంటుంటే చిన్నవి తీస్తలేరు. రైతులు ఏంటంటే పెద్ద కుప్పలని ముందుగా పెద్దవి తీసేస్తారు. చిన్న కుప్పలు మొత్తం అట్నే ఉంటున్నాయి. ఇక్కడ నేను పోయి దాదాపు 25 రోజులు అవుతుంది. నాకు 67 సీరియల్ వచ్చింది. 67 అంటే ఇక అది మొత్తం పోయినాక 67 వరకు ఎంతవరకు వస్తుందో చెప్పలేము సార్. అది వడ్లు జోకిర్రు. నాకు 970 బస్తాలు అయినాయి. అందులో 400 బస్తాలు పోయినాయి. వేరే లారీ రాక ఇంకా 570 బస్తాలు మిగిలినాయి. అదే రోజు నైట్ 11 గంటలకు వర్షం పడ్డది. పరదాలు కప్పిన ఇట కిందంగా వరద పోయినాయి. బస్తాలు నానినందుకు అమాలీలకు పైసలు ఇచ్చి బస్తాలు రిటర్న్ చేయించిన. మళ్ళా మరుసటి రోజు ఉదయం పోయినాయి. పోతే మిల్లు దగ్గర బస్తాలు తడి ఉన్నాయని 570 బస్తాలకు గాను 3 క్వింటాలు 20 కిలోలు తక్కువ అయితేనే తీసుకుంటా, లేదంటే లేదని మిల్లు అతను ఆఫ్ చేసిండు. మిల్లు ఆడికి రప్పించారు సార్ మమ్మల్ని. నాయి ఇంకొక అతని ఒక 150 బస్తాలు వేరే ఆయన పోయినాయి. ఆయన ఈ యొక్క తాళ్ళు ఉందని ఆయన 4 బస్తాలు తీసేసిండు. 115 బస్తాలకు చెక్ చేసిర్రు. ఏవో సార్ అన్ని చెక్ చేసిర్రు కానీ వర్షం పడ్డది. నైట్ వర్షం పడడం వల్ల ఇబ్బంది జరిగింది. కావాలనుకుంటాం సార్. 6 కాలం కష్టం చేసి కావాలనుకుంటే వద్దనుకుంటాం సార్. మేము ఇంకా కౌలు రైతులం. వాళ్ళు అంటారు సార్, వాళ్ళు మస్తుగా అంటారు. కష్టం చేసిన వాళ్ళు మేము, మాకు తెలుస్తుంది బాధ. మా ఒడ్లు మాకు రిటర్న్ ఇవ్వాలని కోరుతున్నాం. కావాలంటున్నాం సార్. ఇది ఏం లేదండి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మాయిశ్చర్ ఎక్కువ ఉన్నటువంటి స్టాక్స్, అంటే తేమ శాతం 17 కన్నా ఎక్కువ ఉన్న ధాన్యం మిల్లుకు పోయిందంట. సో దానికి సంబంధించింది ఏంటంటే మిల్లరు దానికి ఒక 5 బస్తాలు 6 బస్తాలు ఏదో మాయిశ్చర్ పర్సెంటేజ్ ప్రకారంగా కట్ చేసిందని చెప్పి తెలిసింది. సో దానికి సంబంధించి ఏంటంటే మేము ఇక్కడికి ఎమ్మెల్యే గారు మాకు అంటే వాళ్ళ సిబ్బంది కూడా మా నోటీస్కి తీసుకొచ్చారు. నేను డిఎస్ఓ మేడం ఇద్దరం వచ్చినాము. అయితే ఇప్పుడు వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే ఎక్కడైనా పొరపాటున వర్షానికి తడిసినా కూడా ఎక్కడ టెన్షన్ పడాల్సి, భయపడాల్సి, బెంబేలెత్తిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ అట్లాంటిది ఏదైనా వస్తే మా నోటీస్కి తీసుకొస్తే ఆ ధాన్యం ఏదైతే తడిసిందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా లిఫ్ట్ చేయించేసి డైరెక్ట్ బాయిల్డ్ మిల్లర్లో వాళ్ళ బడ్డీలో పోపిస్తాం. అట్లా కాకుండా మీరు డైరెక్ట్గా ఇది చేస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైనా తడిసిన ధాన్యం ఉన్నా, బ్యాగింగ్ చేసినాక తడిసినా కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్, డిఎస్ఓ గారు కానీ, మాకు కానీ, డీటీ గారు కానీ నోటీస్కి తీసుకొస్తే ఖచ్చితంగా మేము దగ్గరలో ఉన్న బాయిల్డ్ మిల్లకి ఎట్లాంటి కటింగ్ లేకుండా, ఒక్క గింజ కటింగ్ కాకుండా కూడా దింపించే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు ఇప్పుడు ఏం పేరు? ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి. నీకేం సమస్య వచ్చింది మేడం? సార్ జోకినాక నైట్ వర్షం పడ్డది సార్. వర్షం పడితే బస్తాలు నాని అయితే అమాలీలో తిప్పి వేయించిన. తిప్పి వేసి ఆరినాక పంపిస్తే కొద్దిగా లోపల పచ్చిగా ఉందని పచ్చి ఉందని ఎన్ని బస్తాలు అమ్మినావు మొత్తం? నేను 970 బస్తాలు అయితే ఒక లారీలో 970 అనేది ఎన్ని ఎకరాలు ఇస్తావు? 15 ఎకరాలు చేస్తావు. 970 బస్తాలు అమ్మినావు. అయితే తడిసిందని ఎన్ని బస్తాలు? 570 బస్తాలు ఒక లారీలో పోయినాయి. అందులో 8 తీస్తా ఉన్నారు. అంటే ఎంత పర్సెంటేజ్ పోతుంది? కిలో 3 క్వింటాలు 20 కిలోలు. సరే, ఇప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు? వర్షం పడింది. వర్షం పడడం వల్ల కొంచెం బ్యాగ్స్ తడిచాయి. అయినా సరే అమాలి వాళ్ళతో ఆ రైతు ఉల్టా చేయించింది బ్యాగులని. ఆ రోజంతా ఆరబెట్టినాక మళ్ళీ నెక్స్ట్ ఉదయం రోజు మేము లోడ్ వేయించి పంపించాం.
ఎవరు ఇప్పుడు పలానా శ్రీనివాస్ రెడ్డి వడ్లు అన్నాడు. ఆయన కౌలు రైతు 15 ఎకరాలు పెడతాడు, 970 బస్తాలు అన్నాడు. అది మీరు సర్టిఫై చేసి మీరేగా మాయిశ్చర్ చేయలేదా? చేసినాక మళ్ళీ రైస్ మిల్లర్ ఎట్లా కొట్టిండు ఆ బిల్? అయితే తెల్లారి వీళ్ళు వర్షం వల్ల లారీ రాకపోవడం వల్ల బస్తాలు ఇక్కడ నిల్వ ఉంది. అదే రోజు నైట్ భారీ వాన పడ్డది. ఓకే, సో వాన పడ్డందుకు ప్రాబ్లం. మరి మరి మళ్ళీ వీళ్ళు ఇన్ఛార్జ్ రైతులు కలిసి రిటర్న్ ఇచ్చారు. రిటర్న్ వేయడం వల్ల ఆ ఒక్క రోజు మళ్ళీ ఆపేది లోడ్ వేసి మళ్ళీ లారీ వస్తే సో ఈయన ఒక్కదానికే శ్రీనివాస్ రెడ్డి రైతు ఒక్కదానికే అట్లయింది.